ముఖ్యంగా మీ అందరికీ నేను ముందుగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశం నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి నేను ఏదో ఉద్యోగం చేసి ఈ దేశానికి కొంత తోడ్పడతాను అనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ వచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా అభినందనలు. దేశం విడిచి ఏదో సంపాదించుకొని బయటకు వెళ్ళి సంపాదించుకుందామనే ఆలోచన కాకుండా ఇక్కడే ఉంటే మన దేశానికి ఏదో ఉపయోగపడుతుందనే ఆలోచన ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పమన్నారు ఎగ్జామ్స్కి. ఇవన్నీ మీకు తెలిసినవే, అందరూ కష్టపడుతున్నారు, చదువుతున్నారు, అన్నీ తెలిసినవే. కాకపోతే నన్ను పిలిచినందుకు మీకు మళ్ళీ అది గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఒక ఎగ్జామ్కి కానీ దేనికైనా కానీ లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే 3 Ds అవసరం అండి. ఫస్ట్ డి డిటర్మినేషన్, దృఢ సంకల్పం కావాలి. ఆ సంకల్పం వల్ల ఏమొస్తుందంటే ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కునే ఆత్మస్థైర్యం వస్తుంది. ఆ ఆత్మస్థైర్యం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితంలో అయినా కూడా కష్టం లేకుండా సుఖం లేదు, కష్టం లేకుండా ఫలితం లేదు. సో ఈ డిటర్మినేషన్, మీ దృఢ సంకల్పమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా సెకండ్ డి ఏంటంటే డెడికేషన్. మీరు సరైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలనే సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ డెడికేషన్ మీకు తోడ్పడుతుంది. అదేవిధంగా డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అన్నది ఎంత ముఖ్యమంటే మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది. ఒక సబ్జెక్ట్ మీద కానీ ఒక నాలెడ్జ్ గెయినింగ్ ఆస్పెక్ట్ మీద మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది. ఆ ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫోకస్ లేకపోతే పిల్లలకి డైవర్ట్ అయిపోతే ఏ సబ్జెక్ట్ మీద కూడా సరైన అవగాహన ఏర్పడదు. సో ఈ 3 అండ్ కన్సిస్టెంట్గా మీరు చదువుకునే విధంగా ఈ డిసిప్లిన్ అన్నది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. అందుకే ఈ 3 Ds ఉన్నవాళ్ళు అలవర్చుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా సాధిస్తాడండి, లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ సాధించాలి అంటే ముఖ్యంగా ఏంటి కావాల్సిందంటే 2 విషయాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మేము సాధిస్తామన్న నమ్మకం ఉండాలి, సాధించగలుగుతామా అన్న దృఢ సంకల్పం ఉండాలి. అదేవిధంగా రెండోది ఏంటంటే పేషెన్స్, ఓర్పు ఉండాలి. నేను చదివేస్తాను నాకు రాలేదు అన్న ఇది కాదు. మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా దేవుడు ఇచ్చి తీరుతాడు. కాబట్టి మీకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సహనంతో క్రమశిక్షణతో ఖచ్చితంగా చదివితే ప్రతి ఒక్కరు సాధించకుండా ఏది ఉండదండి. ఈ ఎగ్జామ్స్ అన్నవి నా విషయంలో చాలా చిన్న విషయాలు. ఈ ఉద్యోగాలు సాధించడం అనేది చాలా చిన్న విషయం. సో దీనికంటే చాలా పెద్ద పెద్ద సమస్యల్ని జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీన్ని ఒక పెద్ద భూతంగా చూడద్దు. సరదాగా చదవండి, ఎంజాయ్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది మీ ఇంటికి వచ్చి చేరుతుంది. సో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఈ 3 Dsని నేర్చుకోవాలి. అదేవిధంగా ఒక ఫేమస్ కోట్ ఉందండి, ద లైఫ్ బిగిన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అంటే మీ జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలి. ఈ సుఖానికి సౌఖ్యానికి అలవాటు పడితే ఖచ్చితంగా మీరు దాన్ని లోపడిపోతారే తప్పితే మీరు సక్సెస్ అనేది సాధించలేరు. కష్టం అన్నది పడాలి అంటే మీ సుఖం దగ్గర నుంచి మీరు దూరంగా వెళ్ళాలి. ఇది నేర్చుకోవాలి ఖచ్చితంగా. ద లైఫ్ బిగిన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. దిస్ ఈజ్ ట్రూ. అండ్ మీ డిటర్మినేషన్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లలందరికీ ఏం చెప్తానంటే చదివేశాను రాలేదు అన్నది కాదు. మీ సంకల్పం ఎట్లయినా కొట్టి తీరుతాను, నాకు కావాల్సింది ఒకటే జాబ్. ఆ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు, ఎవరి కోసం రాదు, ఖచ్చితంగా వస్తుంది. కానీ దానికి సరైన ఓరియంటేషన్ అది ఎప్పుడు వస్తుందంటే డెడికేషన్ ద్వారానే వస్తుంది. అండ్ డిసిప్లిన్ అంటే ఫోకస్. ఈరోజు ఆ పాఠం చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఈరోజు ఈ పాఠం నేర్చుకోవాలి, దాంట్లో కంప్లీట్గా నాకు నాలెడ్జ్ ఉండాలి, నేను కరెక్ట్గా చెప్పగలగాలి అన్న చిన్న దాన్ని ఈ ఎగ్జామ్లో వాళ్ళు ఇక్కడ ఇంతమంది రాస్తున్నారు, 1000 మంది రాస్తున్నారు, నాకు వస్తుందా లేదా అన్న సెకండ్ థాట్ అన్నది అనవసరం. మనం కష్టపడి మన వరకు మనం న్యాయం చేసామా లేదా అన్నదే మనకు ముఖ్యం. ఈ సైన్స్ ఉంది, ఈ టాపిక్ మీద మనకి ఎంత అవగాహన ఉంది, దాన్ని మనం ఎంత పేపర్ మీద పెట్టగలం అన్న దాన్ని ఒక్కదాని గురించి ఫోకస్ చేయండి. ఖచ్చితంగా దాన్ని మాస్టర్ చేస్తారు. ఆ మాస్టర్ చేసిన దాని తర్వాత మీ ఇంకెవరు ఉండరు మీ అంత మాస్టర్ చేసిన వాళ్ళు.
సో ఆ డెడికేషను, ఆ డిసిప్లిన్, ఆ డిటర్మినేషన్, ఈ మూడు మిమ్మల్ని సక్సెస్ మీ ఇంటి ముంగట చేస్తాయి. సో ఈ మూడు ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా మీ ఈ ఎగ్జామ్స్ అయిపోయాక ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మన పిల్లలకి అన్నీ తెలుసు, మీ అందరికీ అన్నీ తెలుసు, బట్ చెప్పడానికి కొంచెం కష్టంగా, అది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం అండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో 7 C's అంటారు. ఫస్ట్ థింగ్ ఈజ్ క్లియర్ అండ్ క్లారిటీ. మీరు ఏది చెప్పాలనుకున్నా సుస్పష్టంగా చెప్పగలిగే పద్ధతిని నేర్చుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు క్లియర్గా చెప్పగలుగుతారు. దాని తర్వాత కాన్సైజ్. కాన్సైజ్ అంటే బ్రీఫ్గా చెప్పడం, క్లుప్తంగా చెప్పడం. ఏది చెప్పాలనుకున్నా క్లుప్తంగా చెప్పాలి. అండ్ కాంక్రీట్, మీరు చెప్పేది వ్యాలిడ్గా ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి, కాంక్రీట్గా చెప్పగలగాలి. అదేవిధంగా కంప్లీట్గా చెప్పగలగాలి. ఉన్నదంతా మీ నాలెడ్జ్ అంతా క్లుప్తంగా, క్లియర్గా, కంప్లీట్గా చెప్పగలగాలి. దెన్ కొహరెంట్గా చెప్పాలి. కొహరెంట్గా చెప్పడం అంటే మంచి వర్డ్స్ పెట్టుకొని క్లియర్గా, నీట్గా, నీట్లీ ఆర్గనైజ్గా చెప్పగలగాలి. అదేవిధంగా కర్టియస్గా చెప్పాలి. కర్టియస్గా చెప్పాలంటే చెప్పేటప్పుడు పొలైట్గా చెప్పడం లేదు. ఈ 7 స్కిల్స్ నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు ఎదుటి వాళ్ళు చెప్పగలుగుతారు. ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు ఇది చాలా దోహదపడుతుందండి. ఇవన్నిటికీ ఉన్నా కూడా చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఎందుకంటే ఇంటెలిజెంట్ పీపులే ఫెయిల్ అవుతుంటారు. మీరు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయండి. తెలివైన వాడు తప్పుతుంటాడు, మీడియం యావరేజ్ స్టూడెంట్ త్రూ అవుతుంటాడు, పాస్ అవుతుంటాడు. ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. మనం అందరము ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే, మీకు అందరికీ తెలిసేది ఏంటంటే ఇంటెలిజెంట్ కోషెంట్, ఐక్యూ లెవెల్స్ అంటారు. ఈ ఐక్యూ లెవెల్స్ అన్నది ఒక్కటే కాదండి మనిషి జీవితంలో కావాల్సింది. దేర్ ఆర్ అదర్ 3 Qs. ఏంటంటే ఎమోషనల్ కోషెంట్, ఇంటెలిజెంట్తో కోషెంట్గా కాకుండా ఎమోషనల్ కోషెంట్. నేను చదివాను, నాకు రాలేదు, పుస్తకం విసిరేయడం కాదు. మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. మనం వాడికి ఎక్కువ చేయి, మనకు తక్కువ చేయి, వాడి దీంట్లో సబ్జెక్ట్, ఏ ఎమోషన్స్కి లోపడకండి. మీరు కష్టపడాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నాకు కావాల్సింది ఒకటే పోస్ట్, ఆ పోస్ట్ నాది అన్న ధైర్యంతో వెళ్ళండి. ఖచ్చితంగా మీకు వస్తుంది. సెకండ్ థాట్ ఉండకూడదు. వస్తుందో రాదో అన్న పదాన్ని మీ డిక్షనరీ నుంచి చెరిపేసేయండి. మీకు వచ్చి తీరుతుందనే నమ్మకంతో వెళ్ళండి. మీ నమ్మకమే మిమ్మల్ని లాస్ట్ వరకు తీసుకెళ్తుంది. ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోతే ఎంతమంది తెలివైన పిల్లలైనా కొంతమంది దెబ్బతింటుంటారు. మీరు చూస్తుంటారు మీ లైఫ్లో. ఎమోషనల్గా ఎక్కువ బర్స్ట్ అయిపోయిన వాడు సక్సెస్ తక్కువగా ఉంటుంది. సో అది కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. దానికి కావాల్సింది ఏంటంటే స్పిరిచువల్ కోషెంట్. స్పిరిచువల్ కోషెంట్ అంటే పూజలు చేసి దేవుడి మీద పెట్టడం కాదండి. అంతర్లీనంగా ప్రయాణించి మన మీద మనకి నమ్మకం కలగజేసుకోవడం. ఈ అంతర్లీనంగా ప్రయాణించడం అంటే ఏంటో మిగతా వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. నో, దిస్ ఇస్ దట్ బట్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ బియాండ్ అవర్ సైన్స్ అండ్ నాలెడ్జ్. అది మనం కూర్చొని మనం కళ్ళు మూసుకొని మనం ఏంటో అన్నది అంతర్లీనంగా మనం టెస్ట్ చేసుకున్నప్పుడే వస్తుందండి. సో దట్ విల్ గివ్ యూ బ్యాలెన్స్. ఎమోషనల్గా అవుట్బర్స్ట్ అవ్వకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేదే కరేజ్ కోషెంట్. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిస్తే, స్పిరిచువల్గా ఆలోచించుకుంటూ మీరు వెళ్తుంటే దానివల్ల ఏంటవుతుందంటే మీకు కరేజ్ కోషెంట్, మీ మీద మీకు ధైర్యం పెరుగుతుంది. ఈ 3 కోషెంట్స్ని కరెక్ట్గా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే మీ ఇంటెలిజెంట్ కోషెంట్ పెరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ దగ్గరికి వస్తుంది. సో పిల్లలకి కావాల్సింది అంటే స్ట్రెస్ పడిపోతున్నారు అన్నది ఎక్కడ వస్తుందంటే మీరు ఐక్యూ లెవెల్స్ ఒక్కటే చూస్తున్నారు, బట్ ఈ 3 లెవెల్స్, ఈ కోషెంట్స్ 3 చూడట్లేదు. సో ఈ 3 చూస్తే ఖచ్చితంగా మీకు ఆ ఐక్యూ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. అండ్ ఈ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీరు ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే, పిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎదుగుదల కావాలా, లేకపోతే మనం అందరికీ లాభపడే విధంగా ఉండాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. గ్రోత్ అంటే మనం ఎదగడం, డెవలప్మెంట్ అంటే అందరినీ బాగు చేసి, అందరినీ సమాజానికి కూడా బాగు చేసి ఎదగడం. సో ఎవరికైనా కానీ గ్రోత్ అన్నది ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ బికమ్స్ ఇర్రెలవెంట్. Growth is majorly measured in terms of money. మనం సంపాదించేసాం, మనం ఎదిగాం, నేను ఇల్లు కట్టేసుకున్నాం, లక్షలు కోట్లు సంపాదించేసాను, నేను ఎదిగిపోయిన జీవితంలో, ఓకే. దాని తర్వాత మనీ బికమ్స్ ఇర్రెలవెంట్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం. ఎంత 100 కోట్లు, 1,00,000 కోట్లు, కోట్లు సంపాదించుకున్నా ఆ డబ్బు నీకు తప్పితే వేరే వాడికి ఉపయోగపడదు.
సో ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలని కోరుకోవాలి, కానీ నేను గ్రో అవ్వాలని కోరుకోకూడదు. నాతో పాటు అందరూ బాగుండాలి, నాతో పాటు అందరూ డెవలప్ అవ్వాలి. మీరు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఈ ఉద్యోగాలు దేనికి? మనకి మనం బాగుపడడానికా లేకపోతే దేశానికి బాగుపడ్డానికా? ఇది ఆలోచించాల్సిన విషయం. సో మీరందరూ కొంచెం బ్రాడ్ మైండెడ్గా, దేవుడు అన్న కాన్సెప్ట్ ఉందో లేదో ఏముందో ఎవరి ఆలోచనలు వాళ్ళవి, కానీ ఒక్కటి మాత్రం నిజం, మనకి గురించి మనం ఆలోచించుకుంటే అది వస్తుందో రాదో తెలియదు, కానీ 10 మంది గురించి ఆలోచించి మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దిస్ ఈజ్ షూర్. ఇది గుర్తుపెట్టుకోండి. 10 మంది గురించి ఆలోచించడం మొదలు పెడితే మనలో ఉన్న రోగాలు కూడా పోతాయి. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అందరూ ఆలోచిస్తున్నారా? ఇప్పుడు అంతా లోకం ఎలాగుంది, మొత్తం డబ్బుమయము, అంతా స్వార్థమే, అంతా డబ్బుమయము, నా వరకు నేను చూసుకుంటాను అన్నది ఉన్నది అంటే మనం తగ్గిపోతున్నాం. అది కాదు కావాల్సింది. చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా సబ్మెరైన్ చూసారా? సబ్మెరైన్ అన్నది 300 అడుగుల లోతులో ఉంటుంది. దాంట్లో 170 మంది సీమెన్ ఉంటారు. ఆ 170 మంది సీమెన్ను ఒక్కసారి వెళ్తే 3 నెలలు మినిమం ఉంటారు. మినిమం 3 నెలలు. ఆ 3 నెలల్లో వాళ్ళకి ఈ 170 మంది పడుకునేదానికి ఉన్న బెడ్స్ ఎన్నో తెలుసా? 60 బెడ్లు ఉంటాయి. ఈ 60 బెడ్స్ అంటే 60 బెడ్స్, అవి ఎంత సైజు ఉంటాయో తెలుసా? మీరు గరీబ్ రథ్ ఎక్కారా? గరీబ్ రథ్లో సైడ్ బర్త్లు ఉంటాయి. ఆ సైడ్ బర్త్ అంతకంటే చిన్న బెడ్లు. ఆ దీంట్లో ఈ 170 మందికి 70 బర్తులు అంటే షిఫ్ట్ వైజ్ పడుకుంటారు. వాళ్ళకుండే బాత్రూమ్లు ఎన్ని తెలుసా? 170 మందికి కరెక్ట్గా 2 బాత్రూమ్లు. వాళ్ళకి ఇచ్చేది రోజు స్నానానికి నీళ్ళు ఇవ్వరు. వాళ్ళకి ఇచ్చే నీళ్ళు ఏంటి తెలుసా? బ్రష్ చేసుకునేదానికి, మొహం కడుక్కునేదానికి, అండ్ వాళ్ళు షేవ్ చేసుకునేదానికి కూడా లేదు. 3 నెలలు వాళ్ళు శత్రుదేశం యొక్క వాళ్ళు కానీ మన సబ్మెరైన్ కనిపెట్టారంటే ఇమ్మీడియట్గా బ్లాస్ట్ చేసేస్తారు. అది ప్రతి నిమిషం వాళ్ళకి ఆ థ్రెట్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళ జీతం ఎంత తెలుసా? 25,000 నుంచి 30,000కి మించి ఉండదండి ఒక్కొక్క సీమెన్. అంటే ఇన్ని కష్టాలు ప్లస్ ఫుడ్, మెయిన్గా అన్నీ ప్యాకెడ్ ఫుడ్డే. ఏదో ఉంటే ఉడకబెట్టుకొని తినాలి, పెట్టేయాలి, అంతే చేసేయాలి. అంత కష్టపడుతూ వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు బలంగా ఉన్నారు, దృఢంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ గురించి ఆలోచించలే. మన గురించి ఆలోచించినట్టు వాళ్ళ గురించి ఆలోచించలే. వాళ్ళు దేశం గురించి ఆలోచించారు. దేశం గురించి ఆలోచించారు కాబట్టే వాళ్ళు గట్టిగా ఉన్నారు. సో ప్రతి ఒక్క మనిషి, అందుకే మీకు వచ్చిన వెంటనే మీకు అందరికీ నేను అభినందనలు తెలిపాను. ఎందుకంటే అమెరికా వెళ్ళిపోయి, లండన్ వెళ్ళిపోయి, ఎక్కడికో వెళ్ళిపోయి సంపాదించుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. నేను ఇక్కడే ఉండి ఏదో ఉద్యోగం సంపాదించాలని ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. సో దాంట్లో కూడా మీరు సార్థకత సాధించాలి అంటే ఖచ్చితంగా మన ఆలోచనలో మార్పు రావాలి. ఏంటి అంటే అన్నిటికంటే ముఖ్యం మన దేశం. సో నేషన్ కమ్స్ ఫస్ట్. మిగతా అన్నీ ఉంటాయి. ఎన్నో జాడ్యాలు ఉన్నాయండి, ఎన్నో జాడ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో థీరీస్ ఉన్నాయి. ఈ ఇండియాలో బోల్డ్ అని డైవర్సిఫైడ్ థీరీస్ ఉన్నాయి. కానీ వాటన్నిటికీ మించి దేశం ముఖ్యం. దేశం గురించి తోడ్పడాలి, దేశం నుంచి పాటుపడాలి, అది రావాలి. ఎన్ని ఫిలాసఫీస్ వచ్చినా మీకు అందరూ అంటుంటారు, నేను వింటున్నాను, అమెరికా ఈ కంట్రీస్ అన్నీ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళతో మనం ఎక్కడ పోల్చుకోగలం? అమెరికా అన్న దేశం అన్నది మన దేశానికి భూమిలో 4 ఇంతలు ఉంది. అక్కడ ఉన్న పాపులేషన్ 30 కోట్ల మంది. 4వ వంతు ఉన్న భూమి మీద 140 కోట్ల మంది మనం అందరం కలిసి బతుకుతున్నాం ఇప్పటికీ. వాళ్ళు గొప్ప, మనం గొప్ప, మనమే గొప్ప. సో వేరే దేని గురించి ఆలోచించదు. మన దేశాన్ని గురించి పాటుపడాలి, మన దేశం గురించి తపత్రయపడాలి, మన దేశం అభివృద్ధి కోరుకోవాలి అనే ఆలోచనతో మీరు ముందుకెళ్తే ఇవన్నీ మీకు, నేను ఇది ఎందుకు చెప్పాను అంటే మీ డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్, ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా మీకు వచ్చి తీరుతాయి. సో నేనే కాదు, నా సమాజమే కాదు, నా దేశం బాగుపడాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ స్ట్రీమ్లైన్ అయిపోతాయండి.
ఇది నేను ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. ఇంటికి వెళ్ళాక ఒక్కలే కూర్చొని నేను ఏం చెప్పాను అన్నది ఆలోచించండి. ఖచ్చితంగా మీ మనసుల్లో మీ ఆలోచనలో మార్పు వస్తుంది. సో అందరూ కూడా కష్టపడి చదవండి. కష్టపడి చదివేటప్పుడు క్యాలిక్యులేటెడ్గా చదవండి. క్యాలిక్యులేటెడ్గా చదివేటప్పుడు ఇంకో సెకండ్ థాట్ లేకుండా చదవండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ సాధిస్తారు. అండ్ ఈ ఉద్యోగాలు సాధించడం అనేది చాలా చిన్న విషయము. మీరు చదివిన చదువు ఎక్కడికి పోదు, ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది, ఎప్పుడో ఒకసారి మీకు లైఫ్ని ఇచ్చి తీరుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు మంచిగా అందరూ ఫ్లరిష్ అవ్వాలని, మంచిగా దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.